వేములవాడ వెళ్తున్నాం. టూర్ వెళ్ళామని చెప్పాం కదా, వెహికల్లో టూర్ వెళ్ళాం. మా అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు అందరం కలిసి, మా బావగారు, మా అక్క అందరం కలిసి 3 ఫ్యామిలీ అందరం వెళ్ళామండి పుష్కరాలకి. ఏమేమి ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి ఊళ్ళకి వెళ్ళామో చెప్తాను, వినండి. మేమందరం ఇప్పుడు సరస్వతి నది, వరంగల్, కాళేశ్వరం, ధర్మపురి ఘాట్కి నడుచుకుంటూ వేములవాడ, యాదగిరి, మా ఈ ప్రయాణం ఎక్కడికి సాగుతుందో తెలుసా? వెళ్ళొచ్చాము. అన్ని దేవాలయాలలో మాకు దర్శనం బాగా జరిగింది. స్నానాలు చేసి ఎక్కడికి వెళ్ళినా కానీ జనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. రద్దీగా ఉన్నారండి. పుష్కర స్నానం కొంచెం చీకటి పడిన తర్వాత చేసాం. ఎప్పుడైతే ఏముందండి, వెళ్ళింది పుష్కర స్నానం చేయడానికి. అలాగే మేము వరంగల్లో లలిత జ్యువెలరీ కూడా చూసామండి. అదేనండి, డబ్బులు ఊరికే రావు కదండి. షాప్ లోపలికి వెళ్ళి చూస్తే కూడా ఇంకా హ్యాపీగా ఉండేది. మీరు కనుక వెళ్ళి ఉంటే మాకు మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అమ్మా అమ్మా, డ్రైగా ఉన్న చోటే అడిగే, జాగ్రత్త. ఎంత దూరం ఉంది స్నానం కట్టు? చెట్టు కనబడుతున్నాయా? 1 కిలోమీటర్ నడవాలంట అమ్మాయి. రెండు గుంతులు పట్టుకో, ఒకటి కాదు. అక్క మన నుంచి పోదాంపా. హలో, వీడియో ఇక్కడ ఏడొచ్చింది లైవ్. మన వాళ్ళందరూ కనిపిస్తారని చూస్తే ఒక్కళ్ళు కూడా కనపడరా. నాడు మనం వాళ్ళకన్నా ఫస్ట్ ఉండాలి, లేకపోతే అరుస్తా ఉన్నారు కంపల్లా. లైవ్కి నెట్టలేదు మా, నేను ట్రై చేయలేరా బాబు, నువ్వు అనరా సామె. అమ్మ ఆమె స్పీడ్గా నడుచుకుంటుంది, నేను స్లో అయిపోయా. పై ఫ్యాన్లు ఉన్నాయండి, పై ఫ్యాన్లు ఉన్నాయండి. కొంచెం ముందుకెళ్తే అవితే ఎంతసేపు అమ్మటం. సరే.
టాలెంటెడ్ పర్సన్. మేము ఊరికి వెళ్తున్నాం. అది ఉండదు ఒక్కొక్కరికి. హలో అండి, మేమందరం దర్శనానికి వెళ్తున్నాము. భద్రకాళి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. వచ్చాడా అయ్యా? దా భద్రకాళి వాళ్ళందరి దర్శనం అయిపోయి వస్తున్నారు బయటికి. ఇదేనా పల్లెటూరు, మారి పల్లెటూరు. రాణి నడుస్తూనే ఉన్నాను కదా. వీళ్ళందరూ దర్శనం అయిపోయి వస్తున్నారు బయటికి. ఇక్కడ ఎండకి వానకి తడవకుండా షెడ్ బాగుంది. ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. హాయ్ హలో ఎవ్రీవన్, మేము వరంగల్లో భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి వచ్చేసామండి. ఈరోజు శనివారము, చాలా బిజీగా ఉంది. మామూలుగా వెంకటేశ్వర స్వామి గుడి అయితే చాలా బిజీగా ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ భద్రకాళి అమ్మవారి గుడిలో కూడా ఇంత రష్గా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసిందండి. చూడండి చాలా బాగుంది గుడి మాత్రం. ఎంత బాగుంది గుడి చూడడానికి. అలాగే మాతో పాటు మా ఈ కేవీవైఆర్ ఫ్యామిలీతో మీరు కూడా భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని దర్శనం చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కూర్చోడానికి కూడా సిట్టింగ్స్ చాలా